హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై సుధా. ఈరోజు మీకోసం టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. గుడిలో పెట్టే పులిహోర ఎవరికి ఇష్టం ఉండదండి. నాకు మా ఇంట్లో వాళ్ళకి అయితే చాలా ఇష్టం. దానికి కావలసినవి నానబెట్టిన చింతపండు, గుళ్ళు, శనగపప్పు, జీడిపప్పు, మినప్పప్పు, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొంచెం బెల్లం, అరచెక్క నిమ్మకాయ, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, ఇంగువ. స్టవ్ మీద బాండీ పెట్టి గుడ్లు వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంగువ మిగతా పోపు దినుసులు వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాము. వేరే బాండీ పెట్టుకుని నానబెట్టిన చింతపండు గుజ్జు తీసుకుని ఉడికించుకుందాము. చింతపండు ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదండి. నేనైతే అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఒకవేళ గుజ్జు సరిగా రాకపోతే వేడి నీళ్ళల్లో వేస్తే చిటికలో వచ్చేస్తుందండి. ఒకసారి చూడండి. దీనిలో కొంచెం ఇంగువ, బెల్లం, 4 పచ్చిమిర్చి, ఉప్పు, ఆయిల్ వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాము. చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు ఆయిల్ చిటపటలాడుతూ స్టవ్ అంతా పడిపోతుంది. కలిపేటప్పుడు చేతి మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కనుక మూత పెట్టుకుని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. గిన్నెలోకి రైస్ తీసుకుని పసుపు, చింతపండు గుజ్జు వేసి కలుపుకుందాము. తర్వాత అరచెక్క నిమ్మరసం వేసి తాలింపులు వేసేస్తే పులిహోర రెడీ. సేమ్ గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ఎలా ఉంటుందో ఇది అలానే ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. నాకైతే ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కదండి చింతపండు గుజ్జులో, అదైతే సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు. చింతపండు పులిహోరకి చింతపండు ఎంత ముఖ్యమో అలాగే తాలింపులు కూడా అంతే పర్ఫెక్ట్గా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే మంచిగా వస్తుందండి. మాకైతే టేస్ట్ బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.